మరొక దారుణమైన దెబ్బ పడింది. సంధి కుదర్చడానికి సమాధానం తీసుకురావడానికి వెళ్తున్న అబ్నేరు మీద దారుణంగా దాడి జరిగింది. ఎవరు అబ్నేరును చంపారు? ఎందుకు చంపారు? ఎందుకని దావీదు యొక్క అభిషేకం ఆలస్యమైంది? ఈ విలువైన ప్రశ్నలకు జవాబు వచ్చే వారం మీరు వినబోతున్నారు. మన జీవితంలో దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు. మన జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యాలు కావచ్చు, పొందుకోవాల్సిన మేలులు కావచ్చు, పొందుకోకుండా ఆపేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే వచ్చే వారం ఖచ్చితంగా మీరు రావాల్సిందే. వచ్చే ఆదివారం కృతజ్ఞత ఆదివారం. ఈ నెలంతా దేవుడు కనికరించాడు, కాపాడాడు, సంరక్షించాడు. కాబట్టి ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. మనస్ఫూర్తిగా దేవునికి థ్యాంక్స్ చెప్పే అద్భుతమైన ఆదివారం, కృతజ్ఞత ఆదివారం. కాబట్టి మీరు ఏ ఒక్కరు మిస్ కాకండి. వచ్చే ఆదివారం తప్పక రండి, మీతో పాటు మరొకరిని తీసుకురండి. ప్రభునందు అత్యంత ప్రియమైన మీ అందరికీ క్రమంతో ప్రారంభించబడిన ఈ కన్వర్స్వరం ఈ రోజు సుమారు 650 శాటిలైట్ అందరినీ ఆత్మశక్తి చేత నింపండి. Fill each and everybody with your spirit, O God. నీ బలంతో, నీ శక్తితో, నీ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపబడి నీ కోసం బలమైన సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరములకు మరియు కానుకలు పంపుటకు మన ద్వారా మన దేశంలో మాత్రమే 2-11 మల్లికార్జున నగర్, రాజమండ్రి 533105. యేసయ్యను గురించినటువంటి సత్య సువార్త 555 మరియు ఈ సువార్త అందాలి 888. మా వెబ్సైట్ www.johnwesley.com. వల్ల మీరు జీవం కలిగిన దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు కదా. మీరు ఈ కార్యక్రమాన్ని బలం మీ సతీష్ కుమార్, ఆంధ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72. కర్నూలు మరియు పరిసర ప్రాంతాల క్రైస్తవులకు అపూర్వ అవకాశం. మీ పిల్లలకు సరైన పెళ్లి సంబంధం కోసం మరి ఫినైల్ ఎందుకు లేదు? ఎక్స్పర్ట్స్ లైజాల్ ని టెస్ట్ చేశారు. పాపులర్ ఫినైల్స్ తో పోలిస్తే 10 రెట్లు క్రిమినల్ చంపుతుంది మరియు 10 రెట్లు మెరుగైన క్లీనింగ్ ఇస్తుంది. అందుకే ఫినైల్ పై ట్రస్ట్ తీసి కెటాస్ట్రేట్ లైజాల్ తెచ్చుకోండి. విను, ఈ రోజు వద్దులే. అయితే నడుము నొప్పితో నువ్వు ఎలా మూవ్ అవుతావు? మూవ్ ఉంది కదా. మూవ్ యొక్క వెచ్చదనం లోపలి వరకు వెళ్తుంది. నొప్పిని తొలగించి చాలాసేపటి వరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కలల భూమిపై క్షణ క్షణం 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 నొప్పులన్నీ మారిచి పద పద పద. సంతోషాల మధ్య నొప్పి రాకుండా ఉండడానికి రండి నొప్పిని పోగొడదాం. ఈవిడే ఉషా గారు. ప్రతి పాత్రలో రోజు తను ఎన్నో కథలకి ఎదురవుతోంది. లను అందిస్తుంది. TVU దక్షిణ కాలిఫోర్నియాలో టాప్ 5 క్యాంపస్ మరియు కెరీర్ ప్రిపరేషన్. Maverick
240 నడపాలంటే, థమ్స్అప్ స్కాన్ చేయాలంటే, ఎవరు థండర్ వీల్స్ నడుపుతారో వారు సూపర్ తుఫాని అవుతారు. प्लेऑफ्स के पहुंचने के लिए लगा रही है पूरा दम। दांव पर है 2024 कैरेबियन प्रीमियर लीग का टाइटल। 5 मिनट काउंटडाउन में हम सेलिब्रेट कर रहे हैं सीपीएल से कई इंटरनेशनल स्टार्स की परफॉर्मेंसेस को। ఇలాంటి బ్రతకడం ఎందుకు? దీనికంటే నేను చావడమే నయం. నన్ను నేను అంతం చేసుకుంటాను. భగవంతుడా, ఈ జన్మలో ఎన్నో సంతోషాలన్నీ మిగతా వాళ్ళకి పంచిచ్చేశాం. వచ్చే జన్మలో కొన్ని క్షణాలైనా, కేవలం కొన్ని క్షణాలైనా నాకు సంతోషంగా ఉండేలా చెయ్యి. ఆకలి దప్పికలతో రియా ఇటు బతకలేదు, అలాగే చావను కూడా లేదు. తన భగవంతుణ్ణి తన రాబోయే జన్మలో కొన్ని క్షణాలు సంతోషాన్ని కోరింది. బహుశా భగవంతుడు తన మొర ఆలకించాడేమో. ఇక త్వరలోనే తనకు ఆ క్షణాలు ఇచ్చాడు. ఏ స్కూల్లో అయితే రియా చదువు చెప్పేదో అక్కడ ఒక న్యూ జాయిన్ సర్వీస్ వచ్చాడు. ఇక రియా ముఖంలో ఏ చిరునవ్వైతే మాయమైందో అది మళ్లీ తిరిగి వచ్చింది. వీళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గర అవడం మొదలైంది. మంచి స్నేహితులు కూడా అయ్యారు. ఇక రెండో వైపు సర్వేష్ కూడా తన వ్యక్తిగత జీవితంలో చాలా విసిరిపోయినాడు. తన అనుమానపు భార్య నుంచి విడిపోయి తను ఇక్కడికి వచ్చాడు. ఏ దుఃఖాన్ని రియా ఇంట్లో అనుభవించేదో ఊరికొచ్చిన తర్వాత అదే కేవలం సర్వేష్ కారణంగా సుఖంగా మారిపోతుంది. అలా అనడంలో తప్పేమీ లేదు. రియా జీవితంలోకి సర్వేష్ సంతోషాన్ని తీసుకుని వచ్చాడని. ఇక జీవితం అలా గడిచిపోతోంది. స్కూల్లో తను చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అర్జున్ హింసకు బలైపోతూ ఉండేది. కానీ ఒకరోజు రియా ఆడపడుచు చేతికి రియా ఫోన్ దొరికింది. మిస్డ్ కాల్స్, ఎన్ని కాల్స్ ఎవరు చేస్తున్నారు చూసి తీరాల్సిందే.
అరే నీకు అంత నొప్పి పెడుతుంటే నడుస్తే ఎందుకు వెళ్తున్నాం? ఎక్కువ ఐ డ్రాప్ యూ. ఐఎమ్ ఓకే, నువ్వెందుకు? అందరూ పోవాల్సిన వాళ్ళే, కానీ ఈ రకంగా కాదు. రా ఎక్కువ. అరే ఎక్కువ. సరే అరే ఇట్స్ ఓకే, బీ కంఫర్టబుల్. వెళ్దామా? వెళ్ళు. అరే నువ్వు ఇన్ని రోజు ఎక్కడున్నావు? ప్రియా అసలు ఏమైంది? ఏం లేదు, నేను వెళ్ళాలి. అరే అసలు ఏం జరిగిందో చెప్పు. నేను వెళ్ళాలని చెప్పానా? ఇంత టైం అయిపోతుంది, ఇంతవరకు ఎందుకు రాలేదు? ఇవిడ వచ్చేస్తుంది, టైం చేస్తుంది. 5 నిమిషాలు ఆకు. చూడు రియా, నేను నీకోసం నుంచి బెంగపడుతుంటాను, కేవలం ఆ కారణంతోనే అడుగుతున్నాను. ప్లీజ్ రియా, అసలు ఏం జరిగిందో చెప్పు. నిన్నే చెప్పు. చూడు, నువ్వు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, నేను నీ కొలీగ్ని. రియా ప్లీజ్, అరే చెప్పు ప్లీజ్. అరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? సరే నువ్వు నాతో రా. పద కంప్రో వెళ్దాం. ఇదిగో ఈ వాటర్ తాగు. సర్వేష్, ఏం బాగోలేదు. నేను నరకం కంటే కూడా హీనమైన బ్రతుకుతున్నాను. షాపింగ్ కూడా వెళ్ళాలి మమ్మీ, లేట్ అవుతుంది. అవును, తనకి సాలరీ వస్తాయి కదా, నువ్వు షాపింగ్ వెళ్ళేది. వెళ్ళి చూసొస్తాను నేను. ఎంతకాలం నువ్వు ఇవన్నీ భరిస్తున్నావు? నువ్వు నాకు ఎప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? ఈవెన్ నువ్వు నాకు ఎప్పుడు అలా అనిపించిన వల్ల కూడా అట్లీస్ట్ ఒక మాటైనా చెప్పాల్సింది. చూడు, నీ విషయంలో ఏదైతే జరుగుతుందో అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఏదో చేసి నువ్వు వీటన్నిటి నుండి బయటపడాల్సి ఉంటుంది. అరే తను వదిలే, ఇంట్లోంచి వచ్చే. చూడు, ఇలా రోజు చస్తూ బతకడం అంటే నిజంగానే ఒకసారి చనిపోవడం, లేదా వీళ్ళందరినీ వదిలేసి నీ బతుకు నువ్వు బతకడం మంచిది. నా భార్య నా బతుకు ఎంత నరకం చేసిందో నీకు బాగా తెలుసు. తన అనుమానం కారణంగా నేను ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. కానీ ఇప్పుడు చూడు, నేను ఎంత సంతోషంగా ఉన్నాను. నువ్వు అబ్బాయిని సర్వేష్, నువ్వు ఏదైనా చేయగలవు. కాలం ఎంత మూఢంగానైనా మారి అయినా ఆడవాళ్ల కాళ్ళకి ఇన్విజిబుల్ వేటీలు ఇప్పటికీ ఉన్నాయి. అవి వేడినే కదా, నువ్వు ఆ వేడిని పెంచేది. ఎలా సర్వేష్? ఇట్స్ ఇంపాసిబుల్. ఎలానా?
సరిగ్గా 5 ఏళ్ల క్రితం నువ్వు ఇంట్లో ఎలా పారిపోయావో అలాగే కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళు, కానీ నీ బ్రతుకు నువ్వు బతుకు. అంత తేలిక కాదు. నాకెవరు సహకరిస్తారు? నీకు నేను సహకరిస్తాను కదా. ఎక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి నేను? స్టాఫ్ రూమ్ ఎక్కడుంది? అక్కడ ఉంది మేడం. నీకు నేను సహాయం చేస్తాను. ఎంత టైం ఎందుకు పట్టింది? ఈ ఫైల్ తీసుకోవడానికి వచ్చాను. సరే పద. के शानदार प्रदर्शन के लिए पुणे हमारे 7 मीटर पर लीड है। बॉम्बास्टिक रेटिंग। చూడండి, ఇది అనేక వర్గాలకు కలిగిస్తుంది మరియు ప్రజలకు ఇస్తుంది। मेरे शब्द लिख कर देखना भाइयों, हरियाणा का मुझसे हक है, इसलिए मैं अपनी बात आपके सामने बड़े विश्वास से कह रहा हूँ। याद रखना, गलती से भी कांग्रेस आ गई तो अपने झगड़ों में ही हरियाणा को बर्बाद करके छोड़ेंगे। కశ్మీర్ పండిట్లపై తంకిపోయారు రాహుల్ గాంధీ. జమ్మూలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కశ్మీర్ పండిట్లను పాక్ శరణార్థులుగా అభివర్ణించారు. వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు రాహుల్. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి దేశానికి వస్తున్న శరణార్థుల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ గాంధీకి పీఓకే పాకిస్తాన్ కి మధ్య తేడా కూడా తెలియడం లేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ने वायदा किया था वो वायदा पूरा किया जाएगा, जो सब कुछ दे दिया। जम्मू कश्मीर के लोग देखते रह गए। पीओके से रेफ्यूजीज आए, उनसे मनमोहन सिंह जी ने वायदा किया, वो वायदा पूरा किया जाएगा। और कश्मीरी पंडित से जो मनमोहन सिंह जी ने वायदा किया था वो वायदा पूरा किया जाएगा, जिनको सब कुछ दे दिया। जम्मू कश्मीर के लोग देखते रह गए। पीओके से रेफ्यूजीज आए, उनसे मनमोहन सिंह जी ने वायदा किया, वो वायदा पूरा किया जाएगा। और कश्मीरी पंडित से जो मनमोहन सिंह जी ने वायदा किया था वो वायदा पूरा किया जाएगा। కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు మరో షాక్ తగిలింది. ముడా స్టాంప్ పై విచారణకు ఆదేశించింది స్పెషల్ కోర్టు. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా లోకాయుక్తను ఆదేశించింది. భూ కుంభకోణంపై పూర్తి నివేదికను సమర్పించాలని తెలిపింది. ఇది పోలీసులకు సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రత్యేక కోర్టు. భూ కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పింది. ఇదే కేసులో నిన్న కర్ణాటక హైకోర్టులో సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ముడా స్టాంప్ లో సిద్దరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతించారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా సిద్దరామయ్య పిటిషన్ను కొట్టివేసింది. ఈ కేసులో గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి తేవాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. సిద్దరామయ్య వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. జమ్మూ కాశ్మీర్ లో 2వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సెకండ్ ఫేజ్ లో మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 54% పోలింగ్ రికార్డ్ అయింది. అత్యధికంగా శ్రీ మాతా వైష్ణోదేవి నియోజకవర్గంలో 75% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా శ్రీనగర్లోని ఈద్గా నియోజకవర్గంలో 15% మాత్రమే పోలింగ్ రికార్డ్ అయింది. దాదాపు 20 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆర్మీతో పాటు కేంద్ర బలగాలు పహారా కాశాయి. పోలింగ్ ముగిసిన అనంతరం భారీ భద్రత మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఈ నెల 18న తొలి విడత పోలింగ్ జరగగా అక్టోబర్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వరుస కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు ట్రంప్ టార్గెట్ గా కాల్పులు జరగగా తొలిసారి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ లక్ష్యంగా కాల్పులు చేశారు. కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై ఫైరింగ్ చేశారు దుండగులు. అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ ఆఫీసుపై బుల్లెట్ వర్షం కురిపించారు. వెంటనే కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిటికీల దగ్గర నుంచి కాల్పులు చేసినట్టు గుర్తించారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరిగింది. 2 నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా కాల్పులు చేశారు. చైనా కూడా నార్త్ కొరియా బాటలో నడుచుకోండి. బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేపట్టింది. సాధారణ యాంటాసిడ్లతో యాసిడిటీ రంగులతో కంటే ముందు తిరిగి వస్తుంది. అందుకే వరల్డ్స్ నెంబర్ 1. తర్వాత తొలిసారి ఖండాంతర క్షిపణి ప్రయోగం గురించి బహిరంగంగా ప్రకటించింది. డ్రాగన్ కంటే భారీగా అణు ఆయుధాలు సమీకరించుకుంటున్న సమయంలో ఈ ప్రయోగం చేపట్టడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఆ మిసైల్ ప్రయాణించిన మార్గాన్ని సీక్రెట్ గా ఉంటుంది. తమ దళాల శిక్షణ, మిసైల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకే ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిసింది. అమెరికా, జపాన్, తైవాన్లను టార్గెట్ గా చేసుకుని रोबो से इन लग रहा है। రెండో ఇన్నింగ్స్ లో